ఇంత కష్టపడ్డం అవసరమా? ఇప్పుడేంటి ఇంత చేయాలా? ఇదంతా అవసరమా? అని అందరూ అనేవారు. డబ్బుల కోసం అయితే ఇంత నరకం అస్సలు అనుభవించనండి. చాలామంది నన్ను అడుగుతారండి, ఒక ఇల్లాలుగా ఇల్లు చూసుకుంటూ ఇంత కష్టమైన బిజినెస్ నీకు అవసరమా ప్రసన్న అని. డబ్బుల కోసం అయితే ఈ నరకం నేను అస్సలు అనుభవించనండి. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రైజర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నా పోస్టులు చూసి అంతా హ్యాపీగా ఉందనుకుంటారు. కానీ దీని వెనక నా అసలైన స్ట్రగుల్ ఎవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే నాకసలు ఆ బయట దొరికే కెమికల్ స్మెల్స్ అస్సలు పడవండి. సాయంత్రం కాగానే ఇంట్లో ఆ దోమల కాయిల్స్, లిక్విడ్స్ ఆన్ చేసిన ప్రతిసారి నా మనసు ఒప్పుకునేది కాదు. ఆ ఘాటైన కెమికల్ పొగని నా చిన్నపిల్లలు పీలుస్తుంటే నా చేతులతోనే నా ఫ్యామిలీ హెల్త్ పాడు చేస్తున్నానా అని లోపల చాలా భయపడ్డాను. అందుకే స్టార్ట్ చేశాను. అందుకే మన ఇళ్లల్లో ప్యూర్ ఆక్సిజన్ ఉండాలని మొండిగా మొదలుపెట్టిందే నా ఈ గోమయ బ్రాండ్ అండి. కానీ ఈ ప్రయాణంలో నేను రోజువారీ పడే కష్టం అంతా ఇంత కాదు. మండుటెండలో ఆవు పిడకలు ఎండబెట్టడం, అకస్మాత్తుగా వర్షం వస్తే గుండె ఆగినంత పని అవ్వడం ఒక ఎత్తైతే, ఆ కొబ్బరి చిప్పల్ని బొగ్గుగా మార్చేటప్పుడు వచ్చే ఆ భయంకరమైన వేడి, ఆ నల్లటి పొగ శ్వాస పీల్చేనంతగా గొంతులోకి వెళ్తుంది. కంపోస్ట్ పౌడర్ చేసేటప్పుడైతే అమ్మో! ఆ దుమ్ము ఒళ్ళంతా స్పిల్ అయ్యి గొంతు బొంగురుపోతుంది. రోజు చివర్లో ఒళ్ళు నొప్పులతో అలసిపోయినా సరే వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నా మోటో కేవలం డబ్బులు సంపాదించడం కాదు. నేను పడే కష్టమే ఈరోజు మీ ఇళ్లలో దోమల్ని తోలేసి, గాలిని ప్యూర్ చేసి, మొక్కలకి అమృతాన్ని ఇస్తుందని ఒక నమ్మకం అంతే. మీ పనులు ఇంకా సులువుగా చేయడం కోసం ప్రస్తుతం మీకోసం సరికొత్త రెడీమేడ్ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి రాత్రి పగలు సెర్చ్ చేస్తున్నా. దాని మీద రీసెర్చ్ చేస్తున్నా. కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్, మీ లవ్లీ రివ్యూస్ చూస్తే నేను పడే శ్రమ, నా ఒళ్ళు నొప్పులు, నా అలసట అంతా మర్చిపోతాను. ఈ ఇల్లాల జర్నీకి మీ సపోర్ట్‌ని కింద ఒక హార్ట్‌తో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.